ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వేసవి ఆరంభంలోనే భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే కొన్ని చోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ లో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండుతుండటంతో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రధాన రహదారులు జనసంచారం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఏసీలు, కూలర్లు, చల్లని పానీయాలను ఆశ్రయిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది. రోజుకు కనీసం 5 లీటర్ల నీరు తాగాలని, కాటన్ దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో జిల్లా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇక మార్చి నెలలోనే అటు వేసవి కాలం తలపిస్తుంది. చాలా ఏదైతే మే, ఏప్రిల్ లో చూసే ఎండ మనం ఇప్పుడే ఇదే టైంలో మార్చి మొదటి వారంలోనే నమోదవుతుంది. దీనికి సంబంధించి అటు వైద్యులు, అదేవిధంగా తదితర అధికార యంత్రాంగం కూడా కొన్ని హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. మనకి ఈ సంవత్సరము ఎండాకాలము మార్చి మనకు ఫస్ట్ వీక్ లోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి మొదటి వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు, భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి ప్రారంభం నుంచే మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు మనకు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే మార్చి మొదట్లోనే మనకు ఇంతకి ఎండలు కొడుతూ ఉంటే రాబోయే రోజులలో అంటే ఎండాకాలానికి సంబంధించినటువంటి అసలు నెలలు అంటే ఏప్రిల్, మే ముందే ఉంది అసలైనటువంటి ఎండాకాలము. సో ఆ సమయంలో ఇంకా ఆ నెలల్లో ఇంకా ఎంత ఎండ ఉంటుంది, అసలు మనం బయట ఉండగలమా, ఈ ఎండను తట్టుకోగలమా అనేటువంటి భయం అయితే జనాలు నెలకొంది. దీంతో ప్రజలందరూ కూడా ఈ ఎండ తీవ్రతను చూసి చాలా ఆందోళనకు గురవుతున్నారు సునీత. సో ఇప్పటి వరకు అయితే మనకు ఆదిలాబాద్ లో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సో ఈ 1 వీక్ లో కొన్ని చోట్ల 40 డిగ్రీల వరకు కూడా మనకు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండుతూ ఉండటంతో ప్రజలనే భయపడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా ఇప్పటికే ప్రధాన రహదారులన్నీ కూడా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ లేక, వాహనాల రాకపోక లేకపోవడంతో కూడా కాస్త బోసిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎండ, ఉక్కపోత, వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి ఆల్రెడీ ప్రజలు ఏసీలు, కూలర్లు కూడా ఇళ్లలో వాడుకుంటున్నారు. ఇక కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. కూల్ డ్రింక్స్ వద్ద కూడా, జ్యూస్ సెంటర్ల వద్ద కూడా ఎండ వేడి తాపం నుంచి బయటపడడానికి జ్యూస్ సెంటర్లు కూడా ఆశ్రయించడంతో జ్యూస్ సెంటర్లో కూడా గిరాకీ పెరుగుతుంది. దాంతో పాటు వాటర్ కూడా ఎక్కువనే తీసుకుంటున్నారు. ఇక వడదెబ్బ తగలకుండా ఉండడానికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు డాక్టర్స్ తో పాటు ఇటు హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. రోజుకు కనీసము 5 లీటర్స్ వాటర్ తాగాలని, కాటన్ దుస్తులు కూడా ధరించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఎండలో మనకు సిల్క్ గానీ వేరే గట్టి దుస్తులు ధరించుకుంటే ఇంకా రిసీవింగ్ ఎక్కువగా ఉంటుంది. సో బాడీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాటన్ దుస్తులు, ఉన్ని దుస్తులు ధరించాలని కూడా సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి, ఆందోళన చెందవద్దంటున్నారు. ఎందుకంటే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కనుక ఒకసారి చూసుకుంటే స్థిత ఎక్కువగానే మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఈ సీజన్ లో ముఖ్యంగా ఎందుకంటే మనకు అటు భారత వాతావరణ శాఖ ఐఎండీ గానీ, హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పినటువంటి అధిక ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఈ సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో వర్షాలు నమోదైంది. రికార్డు స్థాయిలో మనకు చలికాలంలో చలి కూడా చాలా తీవ్రమైనటువంటి చలి కూడా నమోదైంది. సో ఆ 2 కాలాలను తలదన్నే విధంగా ఎండాకాలం కూడా ఈసారి ఎక్కువగా విజృంభించే అవకాశమే కనిపిస్తుంది. సో ఆల్రెడీ అప్పుడప్పుడు వర్షాలు పడతాయి, అకాల వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఈ మార్చి మనకు 22, 23 తర్వాత ఒక వారం రోజుల పాటు
కానీ ఆ ప్రభావం అప్పుడప్పుడు కనిపిస్తుంది తప్ప సూర్యుడు అయితే పూర్తిగా ఇది ఎండాకాలం కాబట్టి నేను విజృంభించాలనే విధంగా కూడా సూర్యుడు ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్నింగ్ 6:30 అయిందంటే చాలు భానుడి బగబగలైతే కనిపిస్తున్నాయి, సాయంత్రం వరకు ఉంటున్నాయి. మధ్యాహ్నం టైంలో కూడా ఆల్రెడీ ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు సాయంత్రం టైంలో వడగాళ్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సో వేడి గాలులను కూడా తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడే ఇలా పరిస్థితి ఉంటాయి. ఇది మార్చి ఎండింగ్ కూడా ఇంకా రాలేదు. మార్చి జస్ట్ మనకు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కంటిన్యూ అయిపోయి సెకండ్ వీక్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఇంకా అసలైన ఎండాకాలం మనకి ఏప్రిల్ నెల ఉంది, మే నెల ఉంది. ఆల్మోస్ట్ జూన్ 10, 15 వరకు కూడా ఎండలు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ రోజులలో అంటే ఇంకా రాబోయే రోజులలో ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యులు, హెల్త్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. జనాలు కూడా అదే అంటున్నారు. సో ఇప్పటికే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం సమయంలో చేయాల్సినటువంటి పనులను కూడా ఎక్కువ కూడా ప్రజలు చేయడం లేదు. ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, హార్డ్వేర్ సంబంధించిన పనులు కానీ ఇవి కూడా చేయలేదు. ఇక వ్యవసాయ రంగం పైన కూడా ఈ ఎండ ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ టైం ఇది వ్యవసాయ రంగానికి కూడా. సో రైతులు గాని, ప్రజలు గాని, అన్నదాతలు, కూలీలు కూడా సో మధ్యాహ్నం సమయంలో కాస్త వ్యవసాయ పనుల్లో కూడా విరామం తీసుకుని ఉదయం, సాయంత్రం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అటు వ్యవసాయ రంగంలో కూడా కనిపిస్తుంది సార్. సో ఈ పరిస్థితి ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా గతంలో కంటే రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అటు హెల్త్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, వాతావరణ శాఖ నిపుణులు కూడా సూచిస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.